గోదావరి జిల్లాలోని కాకినాడ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ప్రత్యేక చర్యలు చేపట్టున్నామని కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. శశికాంత్ నగర్, ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత, త్రాగునీటి సరఫరా వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. నగర సుందరీకరణలో పారిశుద్ధ్యం కీలకమని పేర్కొంటూ ప్రతి కాలనీ శుభ్రంగా ఉండేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. త్రాగునీటి నాణ్యతను ప్రజల సమక్షంలోనే పరీక్షించిన కమిషనర్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న నీరు పూర్తిగా సురక్షితమని స్పష్టం చేశారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచుతున్నామని అన్నారు. నగర అభివృద్ధి కార్యక్రమాలకు పన్నుల వసూళ్లు అత్యంత కీలకమని పేర్కొంటూ ఆస్తి పన్ను, నీటి పన్నులను సకాలంలో చెల్లించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి వేగవంతమవుతుందని చెప్పారు. నిజంగా పార్కింగ్ కూడా మనం క్లీన్ చేయించాము. దృష్టిస్తూ ఉంది పీపుల్ ఆర్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. అదేవిధంగా పార్క్లో ఉన్న ట్రీస్ కూడా వాళ్ళకు రన్ చేసి చేస్తారు క్లీన్నెస్ కోసం. అదేవిధంగా ఇక్కడ పార్క్లో మన ప్రహరీ కూడా కూలిపోతే ప్రహరీ కూడా వారే సొంతంగా కట్టించుకున్నారు. ఇంకొక ఎప్రిషియేషన్ థింగ్ ఏంటంటే ఆ కాలనీకి సంబంధించిన ప్రతి రోడ్డు వెనుకలు కూడా స్ట్రీట్ పేరు రాసుకోవడానికి వారే ప్రత్యేకంగా ఒక దిమ్మలు ఏర్పాటు చేసుకుని ఆ స్ట్రీట్ పేరు ఎక్కడ మన మున్సిపాలిటీ చేయవలసింది వారే పీపుల్ కాంట్రిబ్యూషన్తో వారే స్ట్రీట్ పేరు రాసుకునే విధంగా చేశారు. మొత్తం ఆ స్ట్రీట్లో ఉన్న అన్ని వీధులకి కూడా సొంతంగా ఒక దిమ్మలు ఏర్పాటు చేసుకుని వారు ముందుకు వచ్చి అలాంటి స్ట్రీట్ డోర్ నెంబర్, ఈ డోర్ నెంబర్కి ఈ డోర్ నెంబర్ వరకు చేస్తారు ఎగ్జాంపుల్గా. ఇట్స్ అప్లికేషన్ థింగ్. అదేవిధంగా కాలనీలో మన మంచినీళ్ళు సౌకర్యం అడిగారు. దే ఫీలింగ్ దే రిక్వెస్టెడ్. అట్లాగే ప్రతి కాలనీ వాళ్ళు కూడా కొంత ముందుకు వచ్చి పీపుల్ కాంట్రిబ్యూషన్స్ మీరు కూడా మనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్ మన ముఖ్యమంత్రి గారు చెప్తున్న విధంగా మీ వంతు మీరు చేసినట్టు ప్రభుత్వం కూడా కొంచెం సహకారం చేస్తుంది. దాంతో ఈ ప్రజలకు సహకారంతో మన కాకినాడని సుందర కాకినాడ దిద్దడానికి మనం చేస్తున్నాం.